హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో దివాళీ నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేస్తున్నా. నేను లాస్ట్ షార్ట్‌లో చెప్పాను గదా! మాకి కేదారేశ్వర స్వామి వ్రతం ఉంది అనేసి. ఇది మాకి అమావాస్య నోములండి. కార్తీక మాసంలో అమావాస్య రోజే చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు జాహ్నవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను హర్ష డైరీస్. ఈ వ్రతం కథ ఏంటో తెలుసా? పూర్వం హిమవంతుడు అనే రాజు ఉండేవాడంట. మన పార్వతీదేవి ఉన్నారు గదా! ఆమె హిమవంతుడికే పుట్టిందంట. ఆమె చిన్నప్పటి నుండి శివుడే తన భర్తగా రావాలి అనేసి తపస్సు చేసేదంట కేదార మౌంటైన్‌లో. శివుడు ఆమె తపస్సుకి హ్యాపీ అయిపోయి కేదారేశ్వర రూపంలో ఆమెకి దర్శనమిచ్చాడంట. అప్పుడు పార్వతీదేవి శివుడిని, "మీరు ఈ కేదారేశ్వర స్వామి రూపంలోనే నిలిచిపోయి లోకానికంతా మంచి చేయాలి" అని వరం అడిగిందంట. అప్పుడు శివుడు కేదార స్వామి రూపంలోనే అక్కడే కేదార్ మౌంటైన్‌లోనే నివసిస్తాడంట. ఇలా చెప్తారంట పార్వతీదేవితో, "నన్ను భక్తితో ఎవరైతే పూజిస్తారో వారికి అన్ని పాపాలు తొలగించేసి మోక్షం ప్రాప్తిస్తాను" అనేసి చెప్తారంట. ఆ రోజు నుండి కేదారేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందుతాడంట శివుడు. దేవుడి దగ్గర దీపం పెట్టేసి అక్కడ అఖండలం వెలిగించటంతో మన పూజ అయితే స్టార్ట్ అయితది. పూజ చేసేటప్పుడే నేను ఈ కథ విన్నాను. తర్వాత 1-5 ఫేసెస్ ఉన్న హారతులైతే మేము దేవుడికి సమర్పించుకున్నాం. హారతి అయిపోయిన తర్వాత పంచామృతాలు, నైవేద్యాలు అన్నీ దేవుడికైతే సమర్పించేసుకున్నాము. అక్కడ అఖండలం దీపం చూసారు కదా! అదైతే 3 డేస్ కంటిన్యూయస్‌గా వెలుగుతూనే ఉండాలనమాట. కలశం అన్నది కదిపే వరకు అది వెలుగుతూనే ఉండాలి. పూజ అయిపోయిన తర్వాత ఓం నమః శివాయ అనేసి 3 టైమ్స్ అనుకుంటే మనకు ఆ వ్రత ఫలం అయితే దక్కుతుందంట. వ్రతం బాగా జరిగింది అనేసి. ఈ వ్రతం మనం నిష్టగా ఉపవాసంతో చేస్తాము. పూజ అంతా అయిపోయిన తర్వాతే మనం ఉపవాసం తీర్చుకోవాలి. ఈ కలశం మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మనమైతే ఆనియన్ ఇంకా గార్లిక్ అయితే తినము. తర్వాత స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకునేసి పంచామృతం తీసుకునేసి నేనైతే నా ఉపవాసాన్ని తీర్చుకునేసాను. ఈవినింగ్ చుట్టుపక్కల అందరిని తాంబూలం తీసుకోవడానికైతే పిలిచాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా! వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇక్కడ. ఇలాగైతే మా వ్రతం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.